ఏటి జరిగినది వదినా? ఏటీ లేదు గోపి, ఎప్పుడు ఉన్న బాగోతుంది. అవును, శాంతంతో తిండేసినాదా? ఎట్టినారుగాని వదినా, చిన్న మాట. ఏటి? ఇలా పండగ కదా, ఇంక సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. రూపాయి కావాలా? చేసే కాదు వదినా, పండుగ కోసం పంచుదేవ కదా, అది కట్టుకుంటాను. అంతే కదా, రా ఇస్తాను. ఎప్పుడు ఎంకి ఎంకి చెప్పడమే గాని ఇంటికి తీసుకురావేమి? మరో మాట తీసుకొస్తాను వదినా. ఇయ్యలే తీసుకురావాలనుకున్నాను, కానీ సినిమాకి వెళ్దామన్నది. అమ్మగారిని అడిగి గుమ్మస్తాగా రూపాయి ఇచ్చుకునేసరికి పొద్దెక్కి పోనది. నీ కాడ రూపాయి ఉన్నదా? ఆడి కాడ రూపాయి ఉందట. నీ కాడ రూపాయి ఉందా? అవును, అయితే ఏంటి? ఆ రూపాయలు ఎక్కేయగలుగుతుంది. నీకు ఈ రూపాయి ఎలా వచ్చిందనుకున్నావు? నువ్వు రావడానికి చాలా ముందు దుర్గమ్మ తల్లికి మొక్కున్నాను. అమ్మ తల్లి, నాకు రూపాయి కావాలి. మా గోపి గారి చేతిలో సరిగ్గా ₹1 ఉండేటట్టు చేస్తే వచ్చే కొత్త మనిషికి ఆ దగ్గర ఇంకో రూపాయి తీసుకొని నీ కోడి పిల్లలు చూపిస్తాను తల్లి మొక్కున్నా. ఆ రూపాయలు నీ కోడిపిల్ల బంగారం అయింది కానీ గోపి ఆ రూపాయలు అగీమి. ఏంటే రాయ్ గోపా, ఆ రూపాయి ఎవరికిస్తావురా? ఎవరికి ఏంటి? ఆ రూపాయి ₹4 అయితేను. గటే నీ రూపాయా? నీ బాబుగారి సొమ్మేటే. మరి నీ బాబు గారు సొమ్మేటి 2 రోజుల నుంచి రూపాయి కోసం గిరాయించిపోతుంటే గోపి. రాయ్ తొక్క సీరేస్తాను నిన్ను దాన్ని కలిపి. యాస్కాలు వేస్తున్నావుటే యాస్కాలు. రూపాయి అట రే గోపి ఈరా. దుర్గమ్మ ఆగ్రహించిందంటే ఎవరే రంగడు? రే గోపి, దేవుడమ్మ బుగ్గైపోతారంతే. రూపాయలు తీరున్నాయన. ఏటేటి? దుర్గమ్మ తల్లి నీకు చితకలు కొనిమ్మన్నాదా? అయ్యకు సిటకలు కొనిమ్మంటే నా కోడి పిల్లనే కొనిమ్మంది ఆ దుర్గమ్మ తల్లి. ఎంత బుర్రలేని మాట. మధ్యలో నువ్వేలా కథ చేసుకుంటావు? అయ్యా ఎల్లెళ్ళు. నాయనా గోపి, నువ్వే నాయన చెప్పు, ఎవరు అవసరం ముఖ్య అని. ఈ తిండిపోత ముసలాడికి మాంసం కావాలట, అతగాడు ముంట పరికి రూపాయి కావాలంటాడు. సంతోడు కావాలని కొనకపోతే చేస్తాడు. ఏ చేతి, నీకంటే తిండిపోతాడు నన్ను. అయ్యాల పిల్లి నాకిన బెల్లం ముక్కమైన అడుగుకుండా తినేసినావు. నేను చూడలేదు అనుకుంటా. కరగట్టు కరగట్టు. ఓరయ్యో ఇయ్యాలి ఏదో పెద్ద పతి వాడతాయినా అదే. ఎట్లా నువ్వు గడికో పక్క సైరోడి మాట మాట్లాడతావు? పపస్ ముండ కోసం నా ఒకరి ఒగ్గేసినాడు. ఒగ్గేసినాడు. తాతల నాటి మిత్రులు తాకట్టి తగలేసినాడు. తగలేసినాడు. ఇదిగో ఆ పాటే పాడదని చెప్పాను 1,00,000 సార్లు. నువ్వు తాకట్టెడితే నేను ఎలుబుద్ది వేశాను. నీ గుణాలే నాకే అబ్బాయి. మా అమ్మ చచ్చిపోయినాక నిన్ను ఒక ఎరికల గుంట తగులుకొని ముంచేలేదా? ఏ నీకు మాత్రం నేను బతుకుంటుగా నాకు ఆవిడదే పట్టుకుని ఇంటందరినీ ముంచలేదేటి?